అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 285వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 286వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 286. ఓం హ్రీంకార తరుసారికాయై నమః. ఓం హ్రీంకార తరుసారిక. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార తరుసారికాయై నమః అని పలుకోవలెను. హ్రీంకార తరుసారిక. హ్రీంకారమనెడి తరువుపై వృక్షము మీద అధివసించి ఉండున పింగము అనగా తుండము మొక్క, నేత్రములు పాదములు గల సారిక పరమేశ్వరి అని అర్థము. ఫలాభిలాషతో వృక్షమును ఎక్కిన వారిని క్రింద పడకుండునట్లు కొమ్మల ద్వారా రక్షించునది కాన తరువు. తార అతీతి తరుహు అనబడును. హ్రీంకారమనడి తరువుపై వృక్షము మీద అధివసించి ఉండు పింగ పసుపు పచ్చని తుండము ముక్క, నేత్రములు పాదములు కల సారిక పరమేశ్వరి అభ్యాసాతిశయము చేత మానవ భాషలో సైతము మాట్లాడుచుండును. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క జీవయాత్ర పరిజ్ఞానము కలదైన పరమేశ్వరి సర్వజ్ఞ కావున పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార తరుసారిక అని స్తుతింపబడుచున్నది. జీవులకు శుభాశుభములను తన భాషలో పలుకును ఈ హ్రీం బీజమునకు వాచ్యార్థస్వరూపిణి అయి తత్సంబంధము గలదై వాచ్యవాచక సంబంధము కలదై అనగా వార్ధస్వరూపిణి అయి పరదేవత వేదవాక్కు ద్వారా సర్వమును ప్రకాశింపచేయునని భావము. కావున మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార తరుసారిక అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. హ్రీంకారపేట కమణి హ్రీంకార దర్శబింబిత హ్రీంకార కోశాసి లత హ్రీంకారస్థాన నర్తకి. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార తరుసారికాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.